ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ సంఘాలు పూలమాల వేసి నివాళి అర్పించాయి. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేశారని ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ సంఘాల నాయకులు అన్నారు. ఆయన పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా బడుగు వర్గాల అభ్యున్నతికి కొరకు పోరాటం సాగించారని కొనియాడారు. వర్గీకరణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఎంతో శుభపరిణామం. గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి బెంచ్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గురించి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని వెలువడించింది. ఉపకులాల వర్గీకరణ అమలు సక్రమమే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జనసేన పార్టీ తరఫున మేము ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం. మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమంలో అలుపెరగని బాటసారి మందాకృష్ణ మాదిగ గారు. ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు. మాదిగల విశ్వరూప మహాసభను ఏర్పాటు చేసి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని సభకు తీసుకొచ్చి స్పష్టమైనటువంటి హామీ మాదిగలకు ఇప్పించినటువంటి నేత శ్రీ మందాకృష్ణ మాదిగ గారు. ఆయన నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమం భావి తరాలకు ఒక ఆదర్శం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే అమలు చేయాలి. దీనికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపాలని చెప్పి మేము కోరుకుంటూ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మందాకృష్ణ మాదిగ గారు 2003లో ప్రారంభించినటువంటి మాదిగల వెనుకబాటుతనం గురించి, ఆయన వర్గీకరణ మాదిగలు అభివృద్ధి చెందారని చెప్పేసి 30 సంవత్సరాల క్రితం ఆనాడు ప్రారంభించిన ఉద్యమం అనేక రకాలుగా ఒడిదుడుకులు ఎన్నుకొని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల వర్గీకరణ అమలు చేస్తే ఆనాడు మరి 21,000 ఉద్యోగాలు రావడం జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు మరి సోదరులు సుప్రీంకోర్టులో కేసు వేసి దాన్ని ఇప్పటివరకు కొనసాగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. మాదిగలు వెనుకబడుతూనే ఉన్నారు, వారికి వర్గీకరణ అమలైతేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి అదే మాట మీద కట్టుబడి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, మరి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కూటమి కూడా ఏదైతే మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మాదిగలకి మన 30 సంవత్సరాలు జరిగినటువంటి యొక్క పోరాటంలో కలిసి పోరాటం చేసిన అందరికీ కూడా, మరి ముఖ్యంగా కృష్ణ మాదిగ గారు పదవులకు ఆశించకుండా అనేక రకాల ప్రభావాలు నమ్మకుండా మాదిగలు అభివృద్ధి చేయాలి, వర్గీకరణ చేయాలని పనిచేస్తున్న మాదిగలు ముద్దుపెట్ట మందాకృష్ణ మాదిగ గారిని అందరూ కూడా మరో దేవుడిగా అభినవ్ అంబేద్కర్ గా పరిగణించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, 30 ఏళ్ల వసంతాల కాలంలో ఎన్నో శ్రమల కొచ్చి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఉద్యమాలు చేసి శ్రీ మందాకృష్ణ మాదిగ గారు సాధించినటువంటి వర్గీకరణకి సుప్రీంకోర్టు ఆమోదం తెలుపుతూ మన ప్రధానమంత్రి మన మాదిగల యొక్క మాటలన్నింటినీ కూడా అంగీకరించి మన కష్టకాలు తెలుసుకొని మన మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టులో ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వటాన్ని మనం సంతోషంగా హర్షిస్తూ ఉన్నాం, గర్విస్తూ ఉన్నాం. సాధించినందుకు మందాకృష్ణ మాదిగ గారికి జేజేలు పలుకుతూ ఉన్నాం. దీని సందర్భంగా మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు మాజీ ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మరి మన జాతి బిడ్డ ఏదైతే మందాకృష్ణ మాదిగ గారు ఈ 30 సంవత్సరాలు కలలు కంటూ ఎన్నో అఘోర రాత్రులు గడిపి కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని ఇవాళ రోజున ఆయన గారు కన్న కళల్ని నిజం అయ్యే విధంగా ఈరోజు సుప్రీంకోర్టులోని మాదిగల రిజర్వేషన్కి అనుకూలంగా మరి ఈరోజు తీర్పు రావడం మాదిగలందరూ కూడా మరి హర్షించదగ్గ విషయం. మరి యొక్క ఇంత ఘనత సాధించారంటే కేవలం మందాకృష్ణ మాదిగ గారు ముందుకొచ్చి మరి బడుగు బలహీన జాతులలోని అందరూ కూడా వర్గీకరణ అవసరం, దీనివల్ల మన జాతికి ఎంతో మేలు జరుగుతుందని 30 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు పడుతూ ఏ పదవులకు ఆశించకుండా మరి యొక్క పోరాటాన్ని
విప్లవాన్ని సాధించినటువంటి మందాకృష్ణ మాదిగ గారికి ముందుగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మన మాదిగలందరూ కూడా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క తీర్పుని త్వరగా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మరి ముఖ్యంగా